వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్భుతంగా ప్రారంభమైన మహాకాళేశ్వరం ప్రాజెక్టు 1 కోటి ఎకరాలను తడపనున్న గోదావరి కృష్ణమ్మలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశంసల జల్లు. తమకు కూడా నీళ్లొస్తాయని అన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు అన్న చంద్రబాబు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు నడుపుతోందంటూ యూరప్ నుండి బాబు ట్వీట్. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ కళ సాకారమైంది. తెలంగాణలోని ప్రతి ఎకరం భూమిని గోదావరి జలాలతో తడపాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా తొలి అడుగు పడింది. మహా అద్భుతం కట్టడంగా ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా 11:23 జాతికి అంకితమైంది. అంతకుముందు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు జల సంకల్పం హోమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ దంపతులు దగ్గరుండి నిర్వహించారు. పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకు కాళేశ్వరం విశేషాలను స్వయంగా వివరించిన కేసీఆర్ ఆపై వారితో పాటు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. కాళేశ్వరంలో భాగమైన మేడగడ్డ, సుందిళ్ల రిజర్వాయర్లు, నీటి లభ్యత తదితరులపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను నేతలు తిలకించారు. ఆపై శిలాఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది.
నాకస్తలే మీ బరా బీజేపీ అవకాశవాద రాజకీయాల్లో పావులుగా మారి ఎంతమంది నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, సంక్షోభాలు టీడీపీకి కొత్తేమీ కాదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటారని, వారి బలమే తనకు ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే నాడు బీజేపీకి దూరమయ్యామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాడు బీజేపీని వీడకుండా కలిసుంటే టీడీపీ పరిస్థితి నేడు చాలా మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. అలా కలిసుంటే పార్టీ బాగున్నా కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టాల్సి వచ్చేదని, కానీ తాను ఆ పని చేయలేదని అన్నారు. తన జీవితం మొత్తం ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడ్డానని తెలిపారు. అధికారంలో ఉన్నామా లేదా అన్న సంగతిని ఎన్నడూ పట్టించుకోలేదని స్పష్టం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారికి వారి వ్యక్తిగత అజెండాలు ఉన్నాయని, ఇలాంటి సంక్షోభాలు తనకేమీ కొత్త కాదని, గతంలోనూ తెలుగుదేశం చచ్చిపోయిందని పూడ్చిపెట్టామని కొందరు ప్రగల్భాలు పలికారని, ఆ స్థితి నుంచి కూడా లేచి బయటకు వచ్చి అధికారాన్ని పొందామని గుర్తు చేశారు. తాను ఎన్నడూ చేతులు ఎత్తివేయలేదని, పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజల బలం ఉందని, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదని అన్నారు. సున్నిపెంటలోని అంబేద్కర్ సర్కిల్ నందు కోఆపరేటివ్ స్టోర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఇరిగేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. గతంలో ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన ఆక్రమణదారులు వాటిని సైతం లెక్క చేయకుండా కట్టడాలను నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు కట్టడానికి సంబంధించిన మెటీరియల్ గతంలో సీజ్ చేయడం కూడా జరిగింది. వాటిని సైతం లెక్క చేయకుండా కబ్జాదారులు అక్రమ కట్టడాలకు పాల్పడ్డారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో డిఈ సేనానంద్, మండల తహసీల్దార్ నాగరాజు, ఏఈఈలు భార్గవరాం, స్పెషల్ పార్టీ పోలీసులు పర్యవేక్షణలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
కర్నూలు జిల్లా డోన్ పట్టణం నందు బీసీ హాస్టల్ పక్కన అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలకు గర్భవతులకు బాలింతల కోసం పెట్టిన సరుకులను అంగన్వాడీ కేంద్రానికి వేసిన అన్న అమృత హస్తం కింద వచ్చిన సరుకులను తాళం పగలగొట్టి ఆటోలో దొంగిలించుకు వెళ్లారు. 5 ప్యాకెట్లు బియ్యం, 35 ఆయిల్ ప్యాకెట్లు, బ్యాలు 40 కేజీలు, ఒక సిలిండర్ దొంగతనం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రాజెక్టు డెవలప్మెంట్ అధికారిని విచారణ చేపట్టారు. అవి కట్ చేసినారు సరుకులన్నీ లోపలే పెట్టుకున్నాము తీసేసినాం. రెండు బాక్సులు ఉన్నాయి, 5 బాక్సులు ఇది కూడా తీసుకోవాల్సింది ఖాళీ చేసుకుంటూ నిన్ను తెచ్చుకోవాలి. ఇవేం చెడపలే వీటిలో అన్ని టీటకి గడిబిల్లి చేసేసింది. అంతే ఏం చిక్కలే వాళ్ళకి. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని కుకునూరు గ్రామంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి భూములను అదే గ్రామానికి చెందిన పూజారి దేవేంద్రయ్య వారి బంధువులు స్వాహా చేశారని 8 నెలల తర్వాత దేవాదాయ శాఖ మరియు కార్మిక ఉపాధి శాఖ మంత్రులు ఆదేశాల మేరకు ఆ గ్రామానికి వచ్చి భూమిని గత 10 రోజుల క్రితం పరిశీలించిన దేవాదాయ శాఖ వారు ఆ భూములను వారి కబంధ హస్తాల నుండి స్వాధీనం చేసుకుని గ్రామ పెద్దల రైతుల ఆధ్వర్యంలో కౌలుకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి వారు మా సొంత భూములని సాగులో కొనసాగించారని, దీనిని పరిశీలించి నివేదిక ఇచ్చి స్వామివారి భూమి అని గుర్తించామని, అంతేకాకుండా వారు 3 ఎకరాల 20 సెంట్లు భూములను గ్రామస్తులు గృహాలు నిర్మించుకున్నారు. దానిని పూజారి పురుషోత్తం తన సొంత స్థలంగా కొంతమంది ప్రజల నుండి సొమ్ము స్వాహా చేశారని, ఇది స్వామివారి భూమి కాబట్టి ఇక నుండి ఎవరూ కూడా ఆ స్థలం కొనకూడదని, డబ్బులు కూడా చెల్లించకుండా అలా చెల్లించిన ఎడల దేవాదాయ శాఖ వారు ఎలాంటి బాధ్యత వహించదని, అలా చేసిన ఎడల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కూడా మెమోరాండం సమర్పిస్తామని, ఇక నుండి ఈ భూముల నుండి రిజిస్ట్రేషన్ నిలుపుదల వేయాలని వారు కోరుతామని ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగినది. అహోబు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్గా మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అహోబు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములు ఈ దేవనకొండ గ్రామం నందు ఉండడం వల్ల గత 50 సంవత్సరాల నుంచి మన ఈ భూములను కూడా ప్రాధాన్యం కావడం వల్ల ఈ భూమి ప్రస్తుతం గ్రామం తరపునో మరి మీడియా తరపునో మొత్తం మీద ఇది బయటికి రావడం వలన ఇది మినిస్టర్ దృష్టికి పోయింది. మినిస్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని బహిరంగ వేలం చేసి ప్రజలకు ఇవ్వవచ్చుగా కోరున్నారు. కనుక ఆ విధంగా నేను ఈరోజు బహిరంగ వేలం వేయనిక వచ్చాను. గత 50 ఏళ్ళుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబులం దేవస్థానం సంబంధించిన భూమిది. గత 50 సంవత్సరాలుగా ఈ అధికారులు కూడా ఎవరు కూడా ఇక్కడ రాలేదు. మొట్టమొదటిగా నేనే ఇక్కడికి రావడం జరిగిన తర్వాత ఆ యొక్క పొలాన్ని కూడా చూడడం జరిగింది. బంగారు పొలం కూడా ఇక్కడ 211 సర్వే నెంబర్లో గ్రామస్తులే కొంత భూమిని వాళ్ళ ఇళ్లకు ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారి పురుషోత్తమ అనే వ్యక్తి ఏ అధికారి ఉత్తర్వులు లేకుండా అతను
ప్రజలకు మభ్యపెట్టి భూమిని సెంట ప్రకారంగా అమ్మడం జరిగింది. అది కాకుండా ఇంకా 8 ఎకరాల భూమి కూడా ఇది నాదే అంటూ మభ్యపెట్టి అందరికీ 50 సంవత్సరాలుగా తానే సొంతంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దృష్టికి పోవడం వలన మరి ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి కూడా ఈ పిటిషన్ వెళ్ళిపోయింది. వాళ్ళ ఫార్వర్డ్ చేయడం వల్ల నేను అహోబ లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి ఈరోజు మీ గ్రామానికి ఈ కుంకుమ గ్రామానికి వచ్చి మీ అందరి సమక్షంలో ఈ భూమిని ఈ రోజుకైనా వాళ్ళ నుంచి కబంధ హస్తాల నుంచి తొలగాలని బహిరంగమైన వేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి ఇంకా మహాదర్శ వస్తుంది. ఇక ఏమైనా వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ అధికారులు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు ఇచ్చేందుకు రైతులను పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజులు గడుస్తున్నా అధికారులు అలసత్వం వీడకపోవడంతో రోడ్డును దిగ్బంధించి బైఠాయించిన రైతులు రాస్తారోకో చేపట్టి తమకు సబ్సిడీకి పల్లీలు ఇవ్వకుండా దళారులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన నిర్వహించారు. అప్పులు తెచ్చుకున్న బుడ్డలకి అప్పులు తెచ్చుకొని కర్నూలు జిల్లా డోన్ రైల్వే త్రివర్ణ కాలనీలో 7 సంవత్సరాల 2 చిన్నారులపై రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రామ్దాస్ 70 సంవత్సరాల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 2 రోజుల నుండి నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ భవనంలో అత్యాచారం చేస్తుండగా చిన్నారుల అరుపులు విన్న స్థానికులు తల్లిదండ్రులు అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో డీజేవైఎఫ్ పార్టీ ప్రెసిడెంట్ మరియు ఇతర ఉద్యోగులు కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధ్యాపక బృందం ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ యోగా మాస్టర్ సంజయ్ రతన్ గారి ఆధ్వర్యంలో యోగా ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అందరితో యోగాసనాలు దాని ప్రాముఖ్యత గురించి సంజయ్ రతన్ తెలియజేశారు. యోగా ఆసనాలు చేయించి యోగా యొక్క విశిష్టత, మన శరీర దారుఢ్యం, శరీర ఫ్లెక్సిబిలిటీ చక్కగా వివరించిన మన దైనందిన జీవితంలో ఈ యాంత్రిక జీవితంలో యోగా అనేది అతి ప్రాముఖ్యమైన అంశమని, యోగా చేయడం వల్ల ఏ రోగం దరికి రాదు అని వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు, యోగా మాస్టర్ సంజయ్ రతన్, యోగేష్లు పాల్గొన్నారు. రైట్ సైడ్ తిరిగేసి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నెయిల్స్ చూస్తూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి 5 times. ఏదైతే హ్యాండ్ కిందికి ఉందో అటు స్టార్ట్ చేయండి మీరు. फिर राइट साइड घूमना है, फिर जो हाथ राइट साइड नीचे है उस तरफ सांस लेंगे, छोड़ेंगे, पुश स्ट्रेच एंड होल्ड हियर. This is for especially spinal cord. This problem होने वाला है. एक और बार करिए, repeat one more time. चलिए रिलैक्स.
సో ఇది చాలా స్లోగా చేయండి మీరు, మీకు ఎంతవరకు వీలవుతే స్లోగా నెమ్మదిగా రిలాక్స్ నార్మల్ బ్రీతింగ్ లో రిలాక్స్. రిలాక్స్ ఒక్కసారి మంచిగా నీట్గా కొంచెం ఎక్కువ కాదు. మీ కన్వెంట్ చూసేసి కాళ్ళ మధ్యలో గ్యాప్ అండ్ క్లోజ్ ద ఐస్. ఇందులో మనము శ్వాస విడుచుకుంటూ 2 హ్యాండ్స్ పైకెత్తాలి, నమస్కార ముద్రలో పెట్టాలి. నెమ్మదిగా 2 హ్యాండ్స్ ఇలా రేస్ చేయాలి. ఇక్కడ నమస్కార ముద్ర. మళ్ళీ స్లోగా ఇలా మీ ఫేస్ ముందు నుంచి హ్యాండ్ కిందికి రావాలి. ఇలా ఇంకొకసారి చేసుకుందాం. స్లోగా నెమ్మదిగా వాపస్. ఓకే, 2 హ్యాండ్స్ ధ్యాన ముద్రలో పెట్టేసి ఓ Now raise your both hands. Rub your hands. బాగా గట్టిగా రబ్ చేయండి. Your hands get warm. Then you have to put your hand on your face. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్భుతంగా ప్రారంభమైన మహాకాళేశ్వరం ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలను తడపనున్న గోదావరి కృష్ణమ్మలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశంసల జల్లు, తమకు కూడా నీళ్లొస్తాయనన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు అన్న చంద్రబాబు, బీజేపీ అవకాశవాద రాజకీయాలు నడుపుతోందంటూ యూరప్ నుండి బాబు ట్వీట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.